ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయనా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా నాయన ప్రభా జూమ్ యాప్ ద్వారా మీరు ఇస్తున్న ఈ టెక్నాలజీ ద్వారా మిమ్మల్ని కనపరచడానికి, మహిమపరచడానికి మా అందరికీ ఇచ్చినటువంటి మహా గొప్ప కృపకై మీకు వందనాలు తండ్రి. ఎంతోమంది భాగ్యం లేక మీ వాక్కుని ధ్యానించుకోలేక మీ సన్నిధిని కోల్పోయిన వారు ఉన్నారు. కానీ మాకైతే నాయన ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచుతూ మీ సహవాసంలో ఎదుగుతూ సంఘ బిడ్డలందరము కలిసి నాయన ఈ విధంగా మిమ్మల్ని నాయన ప్రభా ఇదిగో ప్రార్థించుకోవడానికి, మహిమపరచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికే మీకు వందనాలు తెలియపరుచుకుంటూ ఇదిగో వాక్యంలోకి వెళ్ళబోచుండగా నేను కాదు కానీ మీ ఆత్మతో నాయన ప్రభా మీరే మా అందరితో మాట్లాడమని, మీరే మహిమ ఘనత పొందుకొనమని మా ప్రభు మీ ప్రియకుమారుని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ఈ దినం కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒకసారి చూడగలిగితే కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడాను నేను చదువుతున్నాను. ఒకసారి మీరు అందరూ గమనించండి. 2వ కొరంథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఈ వాక్య భాగంలో ఎంత చక్కగా అపోజిట్ అయినటువంటి పౌలు గారు ఎంత చక్కని విషయాన్ని తెలియపరుస్తున్నారంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయినున్న నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనకిప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క గుడారం, ఇప్పుడు మనం ఏ శరీరంలో అయితే నివాసం చేస్తూ ఉన్నామో ఈ యొక్క గుడారం అనేది శిథిలమైపోయిద్ది అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నేను కూడా తెలియపరుస్తూ ఉంటాను, మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం కదా. ఈ యొక్క అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ గుడారం అంటే ఈ శరీరం అనే గుడారం కోసం మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. అయితే ఇది ఎప్పటికైనా శిథిలమైపోతుంది. అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మన కొరకు దేవుడు కడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి ఎంత చక్కని విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోతుంది, కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకుంటుంది అనమాట. ఎప్పుడైతే మనము బాప్తీసం తీసుకొని దేవునిలోకి వస్తామో, దేవునిలోకి వచ్చినప్పుడు మన యొక్క పునాది పరలోక రాజ్యములో మన నివాసము పునాదిగా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ప్రతి క్షణము కూడాను మనం దేవునిలో ఎదిగేటటువంటి విషయాలను బట్టి ఆ యొక్క గృహము పూర్తవుతూ ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసుకోగలిగితే, ఒకసారి మనందరికీ తెలుసు, ఇంతకు ముందు కూడా మనం ధ్యానం చేసుకున్నాము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు అందరూ చూస్తుండండి. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శిష్యులతోటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. ఎందుకు కలవరపడనివ్వద్దు అంటే, నా యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవమును నేను అనుగ్రహిస్తానన్న వాగ్దానం మీకున్నది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపాటు చేయడానికి వెళ్తూ ఉన్నాను. నేను స్థలము సిద్ధపాటు చేసినప్పుడు మీరు నాతో కూడా అక్కడ ఉంటారు. నేను వెళ్ళే మార్గము మీకు తెలియను అని తెలియపరుస్తున్నారు. అక్కడ వెంటనే శిష్యులు ఏమడుగుతున్నారంటే, తోమా గారు ఏమడుగుతున్నారు చూడండి 5వ వచనంలో. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగ్గా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఆ వచనం మనందరికీ తెలుసు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు కదా, దేవుడు మనకు స్థలమును సిద్ధపాటు చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కొరంథీయులకు రాసిన పత్రికలో అపోజిట్ పౌలు గారు కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చేతి పని కానటువంటి మనకున్నటువంటి గుడారం శిథిలమైపోయినప్పటికీ దేవుని చేత ఏర్పాటు చేస్తున్నటువంటి
ఉన్నటువంటి ఒక నివాస స్థలం మనకి పరలోకమందు ఉన్నది. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ నివాస స్థలంలోకి మనందరము ప్రవేశించాలి. దాని కొరకే మనం ఈ లోకంలో ప్రయాసపడాలన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, ఒక్కసారి మనందరం కూడాను అనేక సార్లు మనం ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి చూయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారిని అడగాల్సిన ప్రశ్నలు మనం అడగాలి. అంతేగాని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయి, లేకపోతే అక్కడ ఇంకొక వేరే వేరేవి షాపింగ్ ఎక్కడ చేయాలి, ఇలాంటి ప్రశ్నలు మనం అడగం కదా, అడగకూడదు కూడా, అలా అడగకూడదు. అట్లానే మనము టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలో అలాంటి ప్రశ్నలే అడగాలి. అంటే ఎవరి యొక్క దీనిని బట్టి వాళ్ళని మనము అడిగే ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర ఏం అడగాలో అవి మనము అడగాలి. ఆ అడగవలసినటువంటి విషయాల గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, మనం చూసుకోగలిగితే కనుక యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో కనుక మనం చూసుకోగలిగితే అక్కడ పిలాతు దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు శిక్ష పడుతున్నటువంటి ఆ సమయంలో చూడండి, 37వ వచనం నుంచి చూద్దాము. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడుగ్గా, యేసు, నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును అన్ను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఎవరు ఏ ప్రశ్నలు అడగాలి అనే విషయంలో సూటిగా ఇక్కడ పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదురుగా పెట్టుకొని సత్యం అంటే ఏంటి అనే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. చూడండి, ఆ ప్రశ్నకు సమాధానము నేనే, నువ్వు అన్నట్టే నేనే సత్యమును అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నారనమాట. కాబట్టి అక్కడ మనం అన్ని విషయాల్లో కూడాను ఏ ప్రశ్న ఎవరిని అడుగుతున్నాము అనేది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకను మనం కనుక ఒకసారి చూసుకోగలిగితే చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక అధికారి అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమడుగుతూ ఉన్నారు. 18వ అధ్యాయము 18వ వచనంలోనే, లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండాలి. ఇక్కడ ఈ అధికారి కూడా మంచి ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని వేస్తూ ఉన్నారంటే, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెను. మధ్యలో కొంచెం డిస్కషన్ అక్కడంతా మనకు జరుగుతుంది. ఈ డిస్కషన్ మనం చాలాసార్లు చదువుకున్నాము. ఆ అధికారి అడిగినటువంటి ప్రశ్నకు నేనేమి చేయాలి నిత్య జీవానికి వారసుడగుటకు అన్న ప్రశ్నకు ప్రభువైన క్రీస్తు వారు చాలా విషయాలు చెబుతూ కింద ఏమంటూ ఉన్నారు అంటే, చూడండి ఒక్కసారి 28వ వచనం దగ్గరికి రాగలిగితే, ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. ఇంకా ఆ పైన కూడా ఒక్క విషయం కనుక మనం చూసుకోగలిగితే చూడండి, మనము 23వ వచనం చూసుకుందాము. అక్కడ మిక్కిలి 22వ వచనము, యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ ఆమె బీదులకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవానికి వారసులగుటకు నేనేం చెయ్యాలి అన్న ప్రశ్న దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు అనేక విషయాలు అక్కడ బోధిస్తూ చివరిగా ఏమంటూ ఉన్నారంటే, నువ్వు వచ్చి నన్ను వెంబడించుము. ఇది ముఖ్యమైనటువంటి విషయము. నువ్వు వచ్చి నన్ను వెంబడిస్తే నిత్య జీవమునకు వారసుడు అవుతావు. నిత్య జీవం అంటే ఏంటి చూడండి, ఒక్కసారి మనందరికీ తెలుసు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసుకోగలిగితే, ఈ వచనము మనము నోటికి వచ్చే విధంగా కూడా చదువుకోవాలని అనేక సార్లు తెలియపరచండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. ఒక్క నిమిషం మనందరం కూడా తీయగలిగితే బైబిల్ గ్రంథాల్లో అద్వితీయ చదవండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవానికి వారసులగుటకు నేనేం చెయ్యాలి అని అధికారి ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు అంటే, ఇదిగో నువ్వు నన్ను వెంబడించు, ప్రభువాన్ని వెంబడించి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనటమే నిత్య జీవమునకు మనం వెళ్ళటానికి మార్గము. అదే విషయాన్ని ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే చూడండి, 17వ అధ్యాయం యోహాను సువార్తలో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును
నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనను తెలుసుకోవటమే, ఆయనను వెంబడించటమే నిత్య జీవము అంటే. నిత్య జీవములోకి మొట్టమొదట అపోస్తలుడైన పౌలు గారు అదే తెలియపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో మన గుడారము శిథిలమైపోయినప్పటికీ పరలోకమందు దేవుడు చేతితో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ నివాస స్థలంలోకి నువ్వు ప్రవేశించటమే నిత్య జీవం అంటే. ఆ నివాస స్థలంలోకి నువ్వు ప్రవేశించాలంటే ముందుగా మనకి ఇదిగో బాప్తీసం తీసుకొని నువ్వు పునాది వేసుకోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత నీ పునాది మొదలవుతుంది. పరలోక రాజ్యంలో నీ ఇల్లు కట్టబడుతుంది అనమాట. నీ ఇల్లు కట్టబడుతుంది పునాదితోటి. ఆ తర్వాత నువ్వు చేస్తున్నటువంటి ప్రతి క్రియ కూడాను, సత్క్రియ అన్నీ కూడాను నీ ఇల్లు పూర్తి అవ్వటానికి, అంటే నీ గుడారం అక్కడ పూర్తి అవ్వటానికి మనందరము కూడా అందులో ఒక దినము ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఎలాంటి ప్రశ్నలతోటి దేవుని దగ్గరకు వస్తున్నావో ప్రతి ప్రశ్నకు సమాధానము మన బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంటుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో మనందరం కనుక చూసుకోగలిగితే అక్కడ యోబు గారికి కూడాను వచ్చినటువంటి ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చూస్తే కనుక ఆయనకు కూడా ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. చూడండి, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలా గుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. హల్లెలూయా, హల్లెలూయా. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఎస్, బ్రతుకుతాము అన్న విషయాన్నే మనకి బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. నేను ఏ విధంగా చనిపోయి తిరిగి లేచానో అదే విధంగా మీరు అందరూ కూడా తిరిగి లేచి ఒక దినం నాతో పాటు ఉంటారన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అలాగే చూడండి, యోబు గారు ఏమంటూ ఉన్నారంటే, నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. అంటే మనిషి యొక్క ఈ జీవిత కాలం అంతా కూడాను ఒక యుద్ధ దినముల్లాగే ఉంటాయి. అందుకే ప్రభువైన క్రీస్తు వారు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నానని శిష్యులకు చెప్పినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చూసుకున్నది చూడండి, కలవరపడనీయుకుడి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నేను ఇలా వెళ్తాను, మరలా తిరిగి చనిపోయి తిరిగి లేస్తాను, మరలా నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, నాతో పాటు మీరు ఉండటానికి నేను మీకు స్థలాన్ని సిద్ధపాటు చేస్తున్నాను అని విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు శిష్యులకి చాలా కలవరం వచ్చేసింది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు ప్రభువారు ఉన్నారు, చక్కగా వెళ్ళిపోతూ ఉంది, చక్కగా జరిగిపోతూ ఉన్నాయి వారికి రోజులంతా కూడాను. సడన్గా ప్రభువారు అలా మాట్లాడేటప్పటికే వాళ్ళకి ఒక టెన్షన్, భయం మొదలైపోయింది. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు మరలా తెలియపరుస్తున్నారు, మీరు కలవర పడకండి, మీరు కలవర పడద్దు, నేను మీకు స్థలము సిద్ధపాటు చేయ వెళ్ళుచున్నాను, నాలాగే మీరు కూడా నా దగ్గరకు వచ్చి మీకు నివాస స్థలాలు నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఆ నిత్య జీవమును గురించే దేవుడు మరలా మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా, అంటే యోహాన్ గారు దేవుడు ప్రేమించినటువంటి శిష్యుడు, ఆయనకు అనేకమైనటువంటి విషయాలు దేవుడు బయలుపరిచారు. కాబట్టి యోహాను సువార్తలోనే ఎక్కువ ఈ నిత్య జీవమును గురించి విషయాలను తెలియపరుస్తూ ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలుసు కదా, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. నిత్య జీవానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటి అంటే విశ్వాసము. నీ విశ్వాసము నిత్య జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకుని రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు పునాది వేసుకుంటున్నావు పరలోక రాజ్యంలో. అలాగే ఆ పునాది తర్వాత నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వాసము. అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతారని దేవుడిచ్చిన వాగ్దానం. అది ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తీసివేసేటటువంటి దేవుడు కాదు. కాబట్టి కంపల్సరీ మనకున్నటువంటి ఆ వాగ్దానం యందు నమ్మకంతో విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళగలగాలి. అదే ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఒకసారి మనం చూసుకోగలిగితే కనుక చూడండి, కీర్తనలు 75వ అధ్యాయము 1వ వచనంలో కూడాను ఏ విధంగా మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, కీర్తనలు 75వ అధ్యాయము 1వ వచనం చూడండి, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ దేవా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు దావీదు గారు తెలియపరుస్తున్నారు తెలుసా, నువ్వు సమీపముగా ఉన్నావని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు మనకి సమీపముగా ఉంటారు. ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపించే వరకు కూడా ఆయన సమీపంగా ఉంటారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత
కృతాస్తుతులు చెల్లించే వారిలో ఉండాలి. ఇంతకు ముందుగానే మనం మాట్లాడుకున్నాము చూడండి, ప్రతి విషయంలో కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాల్లో అపవాది మనల్ని భయపెడుతూ ఉంటుంది అనమాట. ఇదిగో నీకు ఇంకా నేను ప్రతి విషయంలో కూడా ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానాలు మన జ్ఞాపకం మనం తెచ్చుకుంటున్న కొద్దీ మనకు ఆ వాగ్దానాలను తీసివేస్తూ అపవాది మనల్ని భయంలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. అందుకే ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మీరు భయపడకుడి అని రాయబడి ఉన్నది. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు మనల్ని భయపడవద్దు, మిమ్మల్ని నిత్య జీవమునకు నడిపించే వరకు కూడాను ఇది నేను తీసుకున్నటువంటి మీ దగ్గర నుంచి నేను ఇస్తున్న వాగ్దానం. ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచిన ప్రతి వాళ్ళు నశింపక నిత్య జీవాన్ని పొందుతారన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం కనుక చూసుకోగలిగితే ఇంకా అక్కడ చూడండి, మనకి అనేకమైన విషయాలు ఈ మహిమ శరీరంలోకి మనము ప్రవేశించడానికి అక్కడే కొరింథీయులకు రాసిన పత్రిక మళ్ళీ మనం రాగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న వచనం దగ్గరికి రండి ఒకసారి. మొదటి వచనం నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగోరుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచినది ఎవరు అంటే దేవుడే. కాబట్టి ఆయన కొనసాగించినటువంటి ఈ పనిని ఆయన ముగిస్తానని చెప్తూ ఉన్నారు. మనం భయపడకూడదు. మనం ఏ విషయంలో కూడాను ఎప్పుడు కూడాను భయపడవలసిన పనే లేదు. అదే దేవుడు తెలుపుతుంది. నా యందు విశ్వాసం ఉంచిన వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను, అలాగే మీ కొరకు నేను పరలోక రాజ్యంలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఆ నివాసం అనేది ఎలా ఉంటుందంటే అది అమర్త్యమైనది. అంటే ఈ శరీరం ఏమో కుళ్ళిపోయేది, ఇది ఎప్పటికప్పుడు క్షయమైపోతూ ఉంటుంది అనమాట. కానీ అది అక్షయమైనటువంటి ఆ శరీరంలోకి మీరు ప్రవేశిస్తారు. అది ఇప్పుడైతే మనము ఈ గుడారంలో భారం మోసుకొంచు మూల్గుచున్నాం, అది ప్రతి ఒక్కరికి కూడాను అది జరగవలసిందే, మనకు తెలుసు కదా. ఇదిగో యేసుక్రీస్తునందు సద్భక్తితో ఉద్దేశించిన వారందరికీ కూడాను కష్టాలు బాధలు ఉంటాయని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని యందు భయభక్తులతో ఉంటున్న మనకు ప్రతి విషయంలో కూడాను ఉంటాయి, అన్ని విషయాల్లో కూడా భారాలు అనేవి ఉంటాయి. ఏ భారము కూడా తొలగిపోయేటటువంటి విషయాలు కాదు, కానీ ఆ భారాలన్నిటిని, అందుకే కదా ప్రభువైన క్రీస్తు వారి దగ్గరికి కూడాను శిష్యులు ఆ యొక్క పడవలో మునిగిపోతూ ఉన్నప్పుడు వారు ఏమని ప్రశ్న వేశారు ప్రభు వారి క్రీస్తు దగ్గరికి వచ్చి, ఇదిగో మేము మునిగిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. అది మనం ఇంతకుముందు కూడా ధ్యానం చేసుకున్నాము. నీకు చింత లేదా అంటే అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చిన మనకు ఆన్సర్ కూడా మన అందరికీ తెలుసు. మీ చింత యావత్తు నా మీద వేయుడి, మీ చింత యావత్తు నా మీద వేయుడి. మీరు మనకి బాగా తెలిసినటువంటి ఒక వాక్య భాగం చూద్దామా? మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసుకు 33, 34 వచనాలు అనేక సార్లు మనం ధ్యానించుకున్నటువంటి విషయమే. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33, 34 వచ్చిన. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఆ పైనే మనకి 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి గురించి విషయమైన విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇదే మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు. ఇవన్నీ మనకు కావాలని, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం చేసుకోవాలి, ఇవి ఈ లోకంలో ఈ మర్త్యమైనటువంటి ఈ శరీరంలో ఉన్నంతసేపు మనకేం కావాలో ఆయన తెలుసు. వాటన్నిటినీ మీకు నేను మామూలుగానే అనుగ్రహిస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. వీటి గురించి మీరు చింతించకండి, కానీ నిత్య జీవములోకి వెళ్ళటం గురించి ఆలోచించాలి అని తెలియపరుస్తూ, నిత్య జీవమును గురించి ఆలోచించడం అంటే ఏంటి? ముందట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే ఎలాగా? నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే ఎక్కడైనా ఒక రాజ్యం ఉందా, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశం ఉందా, లేకపోతే ప్రయాణం చేసి ఆ ప్రదేశానికి వెళ్ళటమా, లేకపోతే ఏదైనా పుణ్యతీర్థాల్లాగా ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడికి పోయి వెతకడమా?
అవన్నీ కాదు మన దేవుడు మాట్లాడేది. మనము నీతిని, రాజ్యాన్ని వెతకడం ఏంటి అంటే, ఇదిగో ఖచ్చితంగా నువ్వు దేవునికి నీ జీవితంలో ప్రతి దినము ఎంత సమయాన్ని అనుగ్రహిస్తున్నావు, దేవుని కొరకు ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ఎంత సమయాన్ని అనుగ్రహిస్తున్నావు, నీకు వస్తున్నటువంటి ఆ యొక్క పనిలో, లేకపోతే నువ్వు సంపాదించుకుంటున్న దానిలో దేవుని కొరకు ఎంత నువ్వు ఇవ్వగలుగుతూ ఉన్నావు, ప్రతి విషయంలో కూడా నువ్వు దేవునికి సంపాదనలో ఇస్తూ ఉన్నావా, మాట్లాడే మాటల్లో దేవుని యొక్క మాటలు ఉంటున్నాయా, ఆశీర్వాదపు మాటలు నీ నోట్లో నుంచి వస్తున్నాయా, శాపపరమైనటువంటి మాటలే నీ నోట్లో నుంచి మాట్లాడుతున్నా, కృప కలిగిన మాటలు నువ్వు మాట్లాడగలుగుతున్నావా లేదా. మనం మాట్లాడుకునే కొన్ని మాటల్లో అయినప్పటికీ ఇదిగో దేవుని దయ, దేవుని చిత్తము, దేవుని యొక్క కృప, ఈ విషయాలు ఈ విధంగా వీటి వల్లే నేను బ్రతుకుతున్నాను, ఇవే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని ఇలాంటి మాటలు నీ యొక్క నోటి నుంచి, నా యొక్క నోటి నుంచి, దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డ నోట్లో నుంచి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతి పనిలో కూడా నువ్వు ఏ పని మొదలు పెట్టుకున్నప్పటికీ కూడా నువ్వు దేవునికి ముందుగా ఆ దేవుని దగ్గరికి వెళ్ళి వాటిని గురించి మనం మాట్లాడి ప్రార్థనలో దేవునికి చెప్పి, ఇదిగో దేవా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, లేకుంటే ఇదిగో ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను, దీనిలో నీ సహాయం నాకు కావాలి, నీ కృప నాకు కావాలని ఆయన దగ్గర పెట్టి మొదలెడుతున్నావా లేదా. ఇలాగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకడం అంటే అది దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి నీ యొక్క ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుడు చేస్తున్నటువంటి కార్యాలకు కృతజ్ఞతలు చెప్పగలిగే వారిలో ఉండాలి. ప్రతి విషయంలో కూడాను ఆయనకు చెప్పి చేయాలి. ప్రార్థన చేసుకునే వాటిల్లో ముందుగా ఉండాలి, అలాగే వాక్యం చదువుకునే విషయాల్లో ముందుగా ఉండాలి. అలాగే ప్రతి దానిలో కూడాను ఆయనకి సమయం ఇవ్వటమే ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకడం అంటే అది. అలా వెతికినప్పుడు దేవుడు ఏం తెలియపరుస్తూ ఉన్నారంటే, నిత్య జీవం నేను మీకు అనుగ్రహిస్తాను. దీని గురించి ఎక్కువ ఆలోచించండి, అంతే తప్పించి ఈ లోకంలో ఏం జరిగిపోతుందో ఏం జరగకపోదో అని చెప్పేసి మీరు చింతపడకుడి. అక్కడే ఉంటుంది కదా మనకి 34వ వచనంలో, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినం దాని సంఘటనల గురించి అది చింతిస్తుంది, ఏ నాటికి ఆ నాటికి చాలు. ఈ దినం ఉన్న బాధ రేపే ఉండాలని లేదు, రేపు ఇంకో బాధ రావచ్చు, లేకపోతే రేపు సంతోషమే ఉండొచ్చు. కాబట్టి ప్రతి విషయమును గురించి కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో చింతించొద్దు. నిత్య జీవానికి వారసులగుటకు ఏ విధంగా మనం ముందుకు సాగాలో వాటి యందు మాత్రమే శ్రద్ధను పెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇంకా చూడండి ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకోగలిగితే, ఒకసారి మనందరము కూడా యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకునే వారిలో ఉండాలంట. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. మనం మొదట దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు, అలా వెతుకుతున్న బిడ్డలు ఎవరైతే దేవునికి సమయాన్ని ఇస్తూ ఉన్నారో, ఎవరైతే దేవునికి ప్రతి విషయంలో కూడా, ప్రతి కార్యంలో కూడా ఆయనను ముందు పెట్టుకొని సాగుతూ ఉన్నామో, అలాగే ప్రతి విషయం గురించి కూడా దేవునితో మాట్లాడుతూ, ఇంకా ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు దేవుని కృపను గురించి, దేవుడు మనకు చేసిన మేలుల గురించి, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇతరులకు సాక్షికరంగా మనం చెప్పుకుంటూ దేవునిని మహిమపరుస్తూ ఉంటే కనుక అలాంటి వారి ప్రార్థన నీతిమంతుల ప్రార్థనగా దేవుడు అంగీకరిస్తారు. నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. అందుకే ఏలియా మనందరికీ తెలుసు, ఏలియా గారు మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అతను ఎక్కడి నుంచో వచ్చేసినట్టుగా అని చెప్పట్లేదు బైబిల్ గ్రంథం. అతడు కూడా మీలాగే ఉన్నారు, నాలాగే ఉన్నారు. కానీ ఆయన యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించి, చూడండి, ఆ దేశంలో వర్షింపకుండా ప్రార్థన చేశారు. ఏలియా గారు ఎందుకు అక్కడ వర్షం కురేయకూడదని ప్రార్థన చేశారో మనం అనేక సార్లు చదువుకున్నాం. అక్కడ ఆ సమయంలో పరిపాలిస్తున్నటువంటి రాజు ఆహాబు, యెజెబెల్ అనేటటువంటి ఇద్దరు రాజు, ఆ యొక్క రాణి చాలా అసహ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రజలను పరిపాలిస్తూ వారంతా కూడాను భయంకరమైన విగ్రహాలను ప్రేరేపిస్తూ ఉన్నారనమాట. ఆ బయలుదేవత యొక్క విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ
అక్కడ పెట్టేసేసి ఇదిగో యెరూషలేము యొక్క ఆలయంలో కూడాను యెహోవా తండ్రి యొక్క ఆరాధనలు జరగవలసిన స్థలంలో అక్కడ అంతా కూడాను బయలుదేవతలకు ఆరాధనలు ప్రోత్సహిస్తుంది యెజబెల్ అనేటటువంటి ఆ రాణి. ఆ సమయంలో ఎలియా గారు ఎంతగా పోరాడుతూ ఉన్నప్పటికీ కూడాను వారు మాట వినకపోవడం వల్ల ఆ దేశం మొత్తము కూడాను వర్షం కురియకుండా కరువు రావాలని చెప్పేసి ప్రార్థన చేశారు ఏలియా గారు. ఏలియా గారు కూడా మన వంటి స్వభావం కలిగిన వారే, కానీ ఏదైతే దేవునికి ఇష్టం లేదో, అక్కడ దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైతే అక్కడ జరుగుతుందో ఆ కార్యమును గురించి ఏలియా కొడుకుడు ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆ యొక్క ప్రార్థనను అంగీకరించి అక్కడ వర్షం కురియకుండా 3 సంవత్సరాలు ఆగిపోవటం వల్ల భయంకరమైనటువంటి కరువు ఆ ప్రదేశంలోకి వచ్చి ఉన్నది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, మరలా ఏలియా గారు ప్రార్థన చేస్తేనే మరలా ఆ దేశంలోకి వర్షం కూడా పడిందన్న విషయాన్ని, అంటే నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపనలు మనఃపూర్వకంగా బహుబలంగా ఉంటాయి. కాబట్టి మనందరం కూడా మొట్టమొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ వెళ్ళగలిగితే మన ప్రార్థనలు కూడా అంత బలంగా ఉంటాయి. అంతగా దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వటానికి ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనమే ఎక్కడైనా సరే పొరపాటులు చేస్తూ ఉన్నామేమో తప్పించి దేవుడైతే మనకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, ఎప్పుడు కూడా ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు. యోహాను సువార్తలో మరలా ఒకసారి మనం యోహాను సువార్తకి రాగలిగితే 10వ అధ్యాయంలో మనం పోయిన వారం కూడా ధ్యానించుకున్నాము. చూడండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే 28వ వచనం చూడండి, అందరం కూడా చూసుకోగలిగితే 27 నుంచి చదువుతాను. ఒకసారి చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింప లేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూసారా. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నాతో సహవాసం చేస్తాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. అందుకే నిత్య జీవానికి ఆ అధికారి కూడా ఆ ప్రశ్న వేసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, ఇదిగో నువ్వు నన్ను వెంబడించుము, నువ్వు నన్ను వెంబడిస్తే నిత్య జీవములోకి వచ్చేసినట్టే. యేసుక్రీస్తు ప్రభువారే నిత్య జీవము, ఆయన యందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవము. ఆన్సర్ మనందరికీ అర్థమైపోయింది కదా. నిత్య జీవాన్ని ఎలాగ సంపాదించుకోవాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్లనే నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. కాబట్టి ఇదిగో నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి, నా స్వరం విని అవి నన్ను ఎరుగుతాయి, నన్ను తెలుసుకుంటాయి, నన్ను తెలుసుకొని నన్నే వెంబడిస్తాయి. అనవసరమైన వాటి వైపు పరిగెత్తవు నా గొర్రెలు. అలాగే నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గాక అవి ఎన్నటికీ నశింపవు. హల్లెలూయా. ఈ వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అమూల్యమైనవి, అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాలన్న విషయం పేతురు గారు రాసిన పత్రికలో తెలియపరుస్తారు. మనకున్నటువంటి వాగ్దానాలు 8,000 వాగ్దానాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి తెలుసా. ఈ వాగ్దానాలన్నీ ఎవరికో ఇచ్చినవి కాదు, మనకే, ఆయన నమ్మిన బిడ్డలకి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డలకి. ఈ వాగ్దానాలు మన జీవితాల్లో ఎందుకు నెరవేరటం లేదు అంటే మన విశ్వాసంలో ఎక్కడో మనం తప్పిపోతున్నాం తప్పించి, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆయన యందు నమ్మకం ఇచ్చిన వారికి అన్నీ జరుగుతాయి, నమ్మిన వారికి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. ఎక్కడో మనమే నమ్మకంలో, విశ్వాసంలో వెనక్కి పడిపోతున్నాము. ఇంకా అక్కడ చూడండి ఎంత చక్కని విషయము, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవరు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అపవాది అనుకుంటూ ఉంటాడు అనమాట, వీళ్ళని నేను అపహరించేశాను, వీళ్ళని నేను ఇది చేసేసాను, అది చేసేసాను అని చెప్పేసి. ఎప్పటికీ కూడాను దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని వాడు అపహరింపలేడు. అది జరగదు. ఎందుకంటే నేను వారికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపటము దేవునికి ఇష్టం లేదు. నశించడానికి దేవుడు ఒప్పుకోడు. కాబట్టి వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు కూడా వాటిని అపహరింపలేరు. నేను తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పాను. ఇంత గొప్ప మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు
31 వచనంలో చూడండి, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. మంచి క్రియలు చూపిస్తూ ఉంటే నన్ను ఎందుకు మీరు కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇదిగో ఏ క్రియ నిమిత్తం, ఏ మంచి క్రియ నిమిత్తం నన్ను కొట్టడానికి మీరు రాళ్ళు ఎత్తుతున్నారు అని ప్రభువైన క్రీస్తు వారు అక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఈ దినం కూడాను, ఈ లోకంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక విషయాల్లో క్రైస్తవుల్ని హింసలు పెట్టాలని, ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి అనేకమైనటువంటివి ఈ దినమే కాదు, ఆ దినం నుంచి మన అందరికీ తెలుసు, శిష్యుల కాలం నుంచి, ప్రభువైన క్రీస్తు వారి కాలం నుంచి కూడాను జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ క్రైస్తవ్యం ఆగిపోయిందా? ఆగిపోదు. క్రైస్తవ్యము మొత్తము కూడాను ప్రపంచం అంతా ప్రభువైన క్రీస్తు వారిని తెలుసుకొని ఆయన రాజ్యమును ఈ లోకంలోకి తీసుకొచ్చే వరకు మన పోరాటం ఆగిపోకూడదు. మనం సువార్త ప్రకటించే వారిలోనే మనం ఉండాలి. మన ప్రభువైన క్రీస్తు వారు మన పట్ల చేసిన ప్రతి మేలును మనం సాక్ష్యంగా అందరికీ చెప్పుకొని ప్రభువైన క్రీస్తు వారిలోకి అనేక మందిని మనము తీసుకొచ్చేవారుగా ఉండాలి. అందుకే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం అడగవలసినటువంటి ప్రశ్నలు ఎలా ఉండాలి అంటే, ఇదిగో అక్కడ నిత్య జీవానికి వారసుడవటానికి నేనేం చేయాలి దేవా అని ప్రార్థన చేయాలి. మనం అలా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచుటకు ఇంకా నాకు అభివృద్ధిపరచు, విశ్వాసాన్ని అభివృద్ధిపరచు అని చెప్పి శిష్యులు అడిగిన విధంగా మనము అడగాలి. నాలో ఉన్నటువంటి విశ్వాసము ఇంకా అభివృద్ధిపరచు అని అడగాలి. అలాగే ఇదిగో సత్యమైనటువంటి దేవుడు నీవే అన్న విషయాన్ని పిలాతు అడుగుతూ ఉన్నాడు. సత్యం అంటే ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు సత్యం అంటే నేనే అని తెలియపరిచారు. ఎదురుగా సత్యాన్ని పెట్టుకొని ఉన్నాం మనము. అలాగే ఇదిగో నీకు చింత లేదా మా గురించి అని చెప్పేసి ప్రశ్నలు వేస్తున్న వారితో కూడా దేవుడు సమాధానం చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇదిగో నాకు మీ గురించి చింత ఉంది కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేసేసి మీరు చక్కగా ఈ లోకంలో నా యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలన్న విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఆయనకు సమీపంగా ఉండాలి. అలాగే మన చింత యావత్తు ఆయన మీద వేసేసి నిత్య జీవానికి వారసులగుటకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన అక్కడ మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారు. ఆయన ఆల్రెడీ మన కొరకు స్థలాన్ని సిద్ధపాటు చేసి ఉన్నారు. అయితే అక్కడ మనకు ఏర్పాటు చేసిన ఆ గుడారంలోకి మనం ప్రవేశించడానికి ఈ లోకంలో ఆయన విశ్వాసం ఉంచుతూ లోకంలోని కార్యక్రమాలన్నీ కూడాను నార్మల్గానే జరుగుతాయి, అందరికీ జరిగినట్టే జరుగుతాయి. వాటి యందు భయపడకుండా ఆయన వైపు చూస్తూ మనందరము కూడాను గురి వద్దకే పరిగెత్తాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.